హాయ్. కల్కి మూవీ రిలీజ్ కొంది కదా మనకి 27th సో మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మేబీ ఫ్యాన్స్ లెక్క ఎక్కువ. ఇంకా యాక్చువల్లీ మా తమ్ముడు కూడా చాలా పెద్ద ఫ్యాను. వాడికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాడితో పాటు నాకు కూడా ఉన్నాయి. నేనైతే ఇంకా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ప్రభాస్ ని సాహో ముందు చూసుకుంటే సినిమా అంత రేంజ్ లో ఆడలేదు. సో ఇప్పుడు సాహో తర్వాత ఆయన ఏమంటారు బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైనా మూవీ తీసామంటే అది మన చేతుల్లో ఉండదు. బట్ ఏంటి అంటే ఫ్యాన్స్ కి ఏ మూవీ తీసినా హిట్ అవ్వాలని ఉంటది కదా. మేము ఫ్యాన్స్ త్రూలో అయితే ఆ మూవీ చాలా హిట్ అవ్వాలి, గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, లైక్ బాహుబలి రేంజ్ లో అవ్వాలి అని కోరుకుంటున్నాం. ట్రైలర్ ఇలా చూసారా మీరు? యా చూసాను. చూస్తే దాంట్లో మనకి ఫ్యూచర్ లో మనీ ఉండదు, యూనిట్స్ ఉంటాయి అని చెప్పి చూపించారు కదా. అలా యూనిట్స్ ఉండడం వల్ల యూనిట్స్ ఉంటే మంచిదంటారా, డబ్బులు ఉంటే మంచిదంటారా? ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే రూపీస్. దానికి ముందు అసలు రూపీస్ కూడా లేవు. మరి ఫ్యూచర్ లో అవి యూనిట్స్ లా ఉన్నాయి అని అంటే అది కూడా నెక్స్ట్ జనరేషన్ కాన్సెప్ట్ అనుకొని మనం చూడాలి అంతే. నాకైతే ప్రభాస్ గారిని చూసేమంటారు, కట్అవుట్ పరంగా గానీ లుక్స్ పరంగా గానీ ఎలా అనిపించాడు ప్రభాస్? ఆ హైట్ ఆ లుక్స్ ఎవరికి నచ్చు, అందరికి నచ్చుతాయి. అదే విధంగా ఇంకా మనం యానిమేషన్ చూసారా, బుజ్జి వర్సెస్ భైరవ అని చెప్పి. సో సో యానిమేషన్ లో మనకి కీర్తి సురేష్ వాయిస్ వినిపించింది కదా. సో ఆ వాయిస్ తో తీసేసి రవితేజ గారి వాయిస్ పెడితే బాగుంటుందని వైరల్ అవుతున్నాయి కదా మీమ్స్. సో దానిపైన ఏమంటారు? యాక్చువల్గా అయితే ఇద్దరు వాయిస్ బాగుంటది. కీర్తి సురేష్ ది చాలా బాగుంది, సెట్ అయింది, నాకైతే నచ్చింది. మరి మిగతా వాళ్ళది నాకు తెలియదు.